హాయ్ మా. ఉగాది పండగ బాగా చేసుకున్నారా అందరూ? మేము కూడా బాగా చేసుకున్నాము. లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్ ఒక ఆవిడ కామెంట్ చేశారు డ్రెస్సింగ్ గురించి చెప్పినప్పుడు. 2-3 వీడియోస్ బ్యాక్ అందరితో పాటే మనం కూడా స్పెషల్గా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. దీని గురించి మాట్లాడాలనిపించింది నాకు. నిజమే, అందరితో కలిసి పోవాలి, అందరితో పాటే మనము. కానీ మనకు తెలియకుండా ప్రతి ఒక్కళ్ళ మనసులో మనం స్పెషల్గా ఉండాలి అనిపిస్తుంది, స్పెషల్ రికగ్నిషన్ కావాలి అనిపిస్తుంది. కాదంటారా? కాదంటారా చెప్పండి. ఎవ్వరు కాదంటే అది అబద్ధమ్మా. ఈ చెప్పే ఆవిడ కూడా జరగక అలా అంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి నేను స్పెషల్ అని అనుకుంటారు కూడా. నేను చెప్పేది ఏంటి అంటే మనకున్నంతలో అని చెప్పాను. అందుకనే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి అనుకుందామా. ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఒక పెళ్ళికే వెళ్ళాము. ఒక ఆవిడ ఒక 10 లక్షల సారీ కట్టుకొని వచ్చింది అనుకుందాము, 1 కోటి రూపాయల నగలు వేసుకొని వచ్చింది అనుకుందాము. ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఒక్కసారి చూస్తారు, అబ్బాయి ఈవిడ సారీ బాగుంది, నగలు బాగున్నాయి అంటారు. కానీ మనం గమనిస్తే ఇంకొకళ్ళు చాలా మామూలు సారీతో వచ్చి ఉంటారు. కొంచెం అంటే పెళ్ళి కట్టుకునే సారీనే కొంచెం కొన్ని వేల సారీస్తో వచ్చి ఉంటారు, చిన్న నగ వేసుకొని వస్తారు. కానీ ఆవిడ చుట్టూ 50 మంది ఉంటారు, తెగ పొగుడుతూ ఉంటారు, భలే ఉంది అని. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డిఫరెన్స్ చెప్పండి? నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆవిడ చాలా ఉన్నోళ్ళు ఆవిడ అయి ఉండొచ్చు, ఆవిడ మనుషులతో కలవలేకపోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయి ఉండొచ్చు, పొగురై ఉండొచ్చు, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి. సో ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళరు. నిజం, చాలా అందంగా ఉన్నా కానీ ఎవరు వెళ్ళరు, ఒక పొగడత కూడా ఇవ్వరు. రెండోసారి వచ్చిన ఆవిడ యావరేజ్గా ఉన్నా కానీ చాలా మంచి మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు, అందరితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, మంచితనం అయి ఉండొచ్చు, హెల్పింగ్ నేచర్ ఉండొచ్చు. సో అందరూ ఆమె చుట్టూ చేరుతారు, చిన్నగా ఉన్నా పొగుడతారు. ఇది స్పెషల్ రికగ్నిషన్. ఇది నేను చెప్పాను, ఇలా ఉండమని చెప్పాను. అంతేకాని అందరిలో లాగా వాళ్ళతో కంపేర్ చేసుకొని పెద్ద పెద్ద నగలు పెద్ద పెద్ద సారీస్ కట్టుకోమని చెప్పడం లేదు మా. ప్రతి మనిషికి నా క్యారెక్టర్ ఇలా ఉండాలి అనే కోరిక ఉంటుంది. అవి వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు, కనీసం ఒక 5% ఉంటారని నేను అనుకుంటాను, లేదా 10-20% ఉంటారేమో ఈ రోజుల్లో. ఎవరికైనా కానిమ్మా మనకున్నంతలో నీట్గా డ్రెస్ చేసుకోవాలి, ఫ్రెష్గా కనిపించాలి, బాగా మంచిగా మాట్లాడాలి, నా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, నా పిల్లల్ని శుభ్రంగా పెట్టుకోవాలి, నా ఇంట్లో వాళ్ళతో బాగుండాలి, అందరితో నన్ను చూస్తే అందరూ మెచ్చుకోవాలి. ఇలాంటి కోరికలు లేకపోతే వాళ్ళు సన్యాసులు అన్నట్టు. నిజం, వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. అంతే కదా. నాకు పలానాలాగా నా కిచెన్ బాగా పెట్టుకోవాలి, నేను వంట బాగా చేసి పెట్టాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఇవన్నీ మామూలు మనుషులకు ఉండే లక్షణాలమ్మా. అలా కాకుండా నేను మరీ స్పెషల్గా ఉండమని చెప్పలేదు, కానీ కొంచెం మనం వెళ్తే ఓ పలానా ఆవిడ వచ్చారు, బాగా మాట్లాడతారు అంటే మనమే పలకరించవచ్చు ఫస్ట్. కానీ వాళ్ళు కూడా తిరిగి మనం 4 సార్లు పలకరిస్తే వాళ్ళు ఒకసారైనా పలుకుతారుగా, అవునా కదా? మీరు ఇది ఫంక్షన్స్లో చాలా గమనించవచ్చు. కొంతమంది బాగా కాస్ట్లీ వేసుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు నన్ను పొగడాలి అని చెప్పేసి, కానీ వాళ్ళని ఎవరు పొగడరు మా. నా దగ్గర ఎంతమంది కంప్లైంట్ చేస్తారో, ఇది నేను ఎంత మంచి సారీ కట్టుకున్నా ఎవరు పొగడరండి అని చెప్పేసి అని. పక్క మనిషిని పొగడాలి అంటే నచ్చాలి, సారీ కాదు, వాళ్ళ మెంటాలిటీ నచ్చాలిమ్మా. ఇది చాలామందికి తెలియదు పాపం. అంటే వాళ్ళు మెచ్చుకుంటేనే మనకు ఆనందం అనుకున్నప్పుడు మనం బాగుండాలి మనుషులతో కదా. మీరు అప్పుడు ఏం పెట్టుకున్నా ఎలా ఉన్నా కానీ పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని. మంచి మాట అమ్మా, నిజం. ఇది చాలా బాగా పనిచేస్తుంది, మాట మంత్రంలాగా పనిచేస్తుంది అంటారు చూడండి. కొంతమందిని చూడంగానే మన మొహంలోకి ఇంత స్మైల్ వచ్చేస్తుంది. ఎందుకంటారు? వాళ్ళు మనకు నచ్చుతారు, వాళ్ళ మాటలు అంత ఇంప్రెసివ్గా ఉంటాయి, వాళ్ళ నేచర్ అంత బాగుంటుంది, ఎవరిని హర్ట్ చేయరు. ఇవన్నీ స్పెషల్గా ఉండడమేమ్మా. అందరిలో ఒకలా అంటే మరి మీరు నేర్చుకుంటున్నట్టు?
కొంతమందిని చూస్తే మనకు అంత మెచ్చుకోవాలని ఎందుకు అనిపిస్తుంది, వాళ్ళలాగా ఉండాలని ఎందుకు అనిపిస్తుంది? అంతే కదా, మనకందరికీ ఒక రోల్ మోడల్ ఉంటారు. నేను అనేది ఫ్యాషన్స్లో కాదుమా, మంచితనంగా ఉండడము. ఇప్పుడు మన బంధువుల్లో కూడా చెప్తారు, ఫలానా ఆవిడ అలా అంట, ఫలానా ఆవిడ ఇలా అంట. మనం కూడా అలా ఉండాలని అనిపిస్తుంది కదా, అనిపించదా? అనిపించకపోతే మీలో ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు. నిజం, మనుషులకి ఎప్పుడు నేను బాగుండాలి, నన్ను స్పెషల్గా చూడాలి అనే కోరిక ఇంటర్నల్గా ఉంటుంది. బయటకు చెప్తారు నాకు అట్లాంటివి ఏమీ ఉండదు అని, లేదా వాళ్ళకి విపరీతమైన బద్ధకం అయి ఉండొచ్చు. బద్ధకం ఉన్నవాళ్ళు ఏం చేస్తారమ్మా, ఎప్పుడో లేస్తారు, ఎప్పుడో తింటారు, వీళ్ళంతా ఎప్పుడో శుభ్రంగా పెట్టుకుంటారు. వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఉదయం లేవడమే 9కి లేస్తారు, టిఫిన్లు ఎప్పుడు పెడతారు. కొంతమంది ఇళ్ళలో చూస్తుంటాం, పాపం హస్బెండ్ పోయి బయట నుంచి టిఫిన్లు తెచ్చుకుంటూ ఉంటాడు, బ్రేక్ఫాస్ట్లు. లంచ్లు చేయరు, సరిగ్గా వంట వండరు, బాగలేదంటారు, కనీసం స్నానాలు చేయరు. మరి ఇలాంటి వాళ్ళకి ఏముంటాయి, కోరికలు ఏముండవు. వాళ్ళకి అమితమైన బద్ధకం. చిన్న తలనొప్పి వచ్చిందని కూడా 2-3 రోజులు పడుకునే వాళ్ళు నాకు చాలామంది తెలుసు. వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంకా అదొక నరకంలాగే ఉంటుంది ఆ ఇల్లు. ఇలా ఉండకూడదుమ్మా, స్పెషల్గా ఉండాలనుకోవడంలో తప్పు లేదు, అంతే కదా. మనం బాగుండాలి, మనం నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలి అనే మీకు అనిపిస్తేనే మీరు ముందుకెళ్తుంటారు. నాదేముందిలే, ఎప్పుడు ఏదో అలా ఉంటాను, ఏముంది అనుకుంటే మీరు ఉన్న చోటే ఉంటారు, ఎక్కడికి కదలరు. వీళ్ళు అసలు లైఫ్లో ముందుకు కూడా వెళ్ళలేరు. నేనైతే అది చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా, మీ మాట, మీ డ్రెస్ సెన్స్, ఒక విధంగా మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకునే విధానం చాలా ఇంప్రెస్ చేస్తుంది. అందుకనే చూడండి, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తారు, వాళ్ళ నడిచే విధానం మార్చుకుంటారు. మన రాజకీయ నాయకుల్ని కూడా చూడొచ్చు మీరు, చాలామందిని. వాళ్ళు అలా మారిన తర్వాత మనకు చాలా నచ్చుతున్నారు. అవునమ్మా, నేర్చుకుంటారు, దానికి సపరేట్గా ఉంటారు నేర్పించేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా ఏ మనిషికైనా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, నేను బాగుండాలి, స్పెషల్గా ఉండాలనే కోరిక ఉండడం తప్పు కాదు. కానీ ఉన్నప్పుడు పొగురుగా ఉండడం చాలా తప్పు. దేవుడు మీకు చాలా ఇచ్చాడు, అది పెట్టుకొని నేనేదో చాలా స్పెషల్ అనుకోవడం తప్పు. మీరు ఎంత ఒబీడియంట్గా ఉంటే అంత లైక్ చేస్తారు మా మిమ్మల్ని. మరి ఈ ప్రేమగా ఉండడము, అణకువతో ఉండడము అనేది చాలామందికి తగ్గిపోతూ ఉంది. ఈ క్యారెక్టరు నేర్పించాలి మనం పిల్లలకు. ఎంత పైకి వెళ్ళినా కానీ ఒదిగి ఉండాలి అనేది మన పిల్లలకు నేర్పించాలి. పెద్ద చదువులు చదివే కొద్దీ పొగురు రాకూడదు, అందరితో ఇంకా బాగా ఉండాలనేది నేర్పించాలి. స్పెషల్గా ఉండండి, కానీ అందరితో కలిసి ఉండండి. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇది ప్రతి ఒక్కళ్ళకి, ఏ ఏజ్లో అయినా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. పొగురు రాకూడదు మనిషికి. మీరు ఎంతైనా సాధించండి, మీరెంత ఒబీడియంట్గా ఉంటే అంత ఎక్కువ మంది లైక్ చేస్తారు మిమ్మల్ని. ఇది ఉండాలి. కాకపోతే ఒక్కో చోట అంటారు కదా, ఈగోయిస్టిక్ అని చెప్పను, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు కాదు, పొగురుతో ఉండడం తప్పు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. సో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందామా. బాయ్.